చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంబర మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ బింబిసార ఫేమ్ వశిష్ఠ ద్వితీయ ప్రయత్నమే చిరంజీవి లాంటి పెద్ద స్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్ షూట్ జరుగుతుందని బొగ్గాట. రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ ఫైట్ సీన్ షూట్ జరుగుతుందని, ప్రేక్షకులకు మరింత థ్రిల్ పంచేలా ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయని సమాచారం అందుతుంది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్స్ ను నిర్మించారని బొగ్గాట. ఈ సినిమాలో చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించనున్నారని కూడా తెలుస్తున్నది. 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ కానుందని తెలుస్తుంది. అత్యుత్తమ టెక్నాలజీతో ఈ సినిమా తెరకెక్కుతుందని బొగ్గాట. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతున్నది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 2025 జనవరి నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల కానుండటం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. బింబిసార సినిమాతో సక్సెస్ సాధించిన మల్లెడి వశిష్ఠ విశ్వంబర సినిమాతో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మల్లెడి వశిష్ఠ సైతం ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని, ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచేలా ఉండనుందని తెలుస్తున్నది. విశ్వంబర ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. చిరంజీవి క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. జగదేక వీరుడు, అందులోక సుందరి తర్వాత మెగాస్టార్ ఈ తరహా ఫ్యాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. ముల్లోకాలు చుట్టి ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి ఏ లక్ష్యం కోసం పోరాడబోతున్నాడు? ఈ చిత్ర కథలోని కీలక అంశం ఏంటనేది ఇప్పటికీ సస్పెన్సే. కానీ అప్పుడప్పుడు వస్తున్న కొన్ని లీకులు సినిమాపై అంచనాలను మాత్రం పెంచేస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠ బార్ ఇంటర్వెల్ పోరాట సన్నివేశాలని చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయ్యాక ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉండాలని వశిష్ఠ ప్లాన్ చేసుకున్నారట. ఈ పోరాట సన్నివేశంలో పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ప్రధాన భూమిక పోషిస్తాయని కూడా అంటున్నారు. ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు పంచభూతాలు సహకరిస్తాయి అంటారు. విశ్వంబరలో చిరంజీవికి పంచభూతాలు ఎందుకు సహకరిస్తాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మొత్తం ఇంటర్వెల్ సన్నివేశం షూటింగ్ మాత్రమే ఉంటుందంట. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.